తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రచారాలకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు సార్ని అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్, ఇది ఎన్నో రోజు సార్ ఇది ప్రచారం? ముఖ్యంగా నిన్న పూజ చేసి ప్రచారం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది రాయచోటి పట్టణంలో. ముఖ్యంగా రాయచోటి పట్టణంలో ఏ ప్రాంతంలో అయితే మైనార్టీ సోదరులు ఉన్నారో ఆ వార్డులలో ఇప్పుడు పొద్దున్న నుంచి ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన స్పందన ఉంది. తెలుగుదేశం క్యాడర్తోనైతేనే ప్రజలైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నన్ను బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఒకే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసింది శూన్యం. ముఖ్యంగా ముస్లిం సోదరులందరినీ కళ్ళబొల్లి మాటలు చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని వర్గాలకే, ముస్లింలలో కొన్ని వర్గాలకే ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడు. మిగతా వాళ్ళందరికీ సంక్షేమాన్ని దూరం చేసిన ఎమ్మెల్యే ఎవరైనా ఉంటారో అది శ్రీకాంత్ రెడ్డి అని చెప్తున్నా. ముఖ్యంగా ఈరోజు మా తెలుగుదేశం శ్రేణులు ఒకటే ప్రజల్లోకి వెళ్తున్నాయి. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగితే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో అవి మేము ప్రజల దృష్టికి తీసుకొని పోతున్నాం. ఏ ఇంటికి వెళ్ళినా ముస్లిం ఆడవారు అయితే బయటకు వచ్చున్నారు, స్వచ్ఛందంగా వచ్చి మేము సైకిల్కి ఓటేస్తాం, చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు భరోసా ఉందని చెప్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ రాయచోటి ఈ ప్రాంతంలో కొత్తపల్లిలో చూసుకుంటే మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వసతులు ఎక్కడా బాగాలేవు. డ్రైనేజ్ బాగాలేదు, నీళ్లు బాగాలేదు, వీళ్ళకి ఇండ్లు లేవు, ఏమి లేవు. నేను ఒకటే ప్రామిస్ చేస్తున్నా, సోదరులారా, సోదరుమల్లారా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఇక్కడ ఎంపీ అభ్యర్థి కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే తప్పకుండా మనకు పోరాడే శక్తి ఇస్తాడు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు గారి దృష్టికి తీసుకొని పోదాం. మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపడితే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. ఇంకో విషయం నేను చెప్తున్నా, ఈ ప్రాంతంలో చాలామంది బీడీ కార్మికులు ఉన్నారు. ఇక్కడ చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు. రోజుకు వాళ్ళ ఆదాయం 50 నుంచి 70 రూపాయలు మాత్రమే. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలా. 1 కిలో బియ్యం కొనుక్కోలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, రేపు మీకు ఏదైనా మౌలిక సదుపాయాలు మంచి కల్పిస్తేనే మాకు రెండోసారి మీరు అవకాశం ఇవ్వండి. మేము ప్రజలు లేకపోతాం. తప్పకుండా ఈ ప్రాంతాల్లో ఏ మైనార్టీలకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద దృష్టి సాధిస్తాం. తప్పకుండా ఇక్కడుండే ప్రజలకు మేలు చేస్తానని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో ఇప్పుడు కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? సయ్యద్ ఆబిద్ సార్. ఏం చేస్తుంటారు? నేను గోల్డ్ షాప్ ఉంది మాకు, బీటెక్ చేసినాను. టీడీపీ ప్లస్ జనసేన కలిసి చేస్తాము. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో రాయచోటి గెలిచేది టీడీపీ, ప్లస్ అధికారంలో వచ్చేది కూడా టీడీపీనే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు యు మస్తాన్ వల్లి మేడం. ఏం చేస్తుంటారు? నేను మార్కెట్ లో వ్యాపారం చేస్తున్నాను. చెప్పండి సార్, ప్రచారానికి మీరు కూడా వచ్చారు. అవునండి. చెప్పండి. రాంప్రసాద్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీగా మా రాముడు ఉన్నారు కాబట్టి అతని కోసం ప్రచారానికి వచ్చాం మేడం. ఎలా స్పందిస్తున్నారు ప్రజలంతా? ప్రజలంతా చాలా బ్రహ్మాండంగా రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ ఏరియా రాయచోటి అంటే ఒక ముస్లింలకు బ్రాండెడ్ అండి. ఈ బ్రాండ్ లో కూడా రాంప్రసాద్ రెడ్డి గారి అభిమానులు చాలా ముందుకు ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు. తర్వాత వచ్చేసి జనసేన టీడీపీ కలిసి చాలా సంతోషంగా ముందుకెళ్తున్నారు, ప్రచారంలో ముందుకెళ్తున్నారు. రెండు పార్టీలు కలిసి కట్టుగా చేస్తున్నాయా? రెండు పార్టీలు కలిసి ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ఓకే సార్. 100% రాయచోటిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు రాయచోటి ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. మీ పేరు? శివప్రసాద్. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తానండి. ఓకే సార్. ఇప్పుడు ప్రచారాలకు మీరు కూడా వచ్చారా? అవును, అభిమానిగా వచ్చాను, రాంప్రసాద్ అభిమానిగా వచ్చాను నేను. ఓకే సార్. జనాలు ఎలా స్పందిస్తున్నారు? రెండు పార్టీలు కలిసి కట్టుగా చేస్తున్నాయా? బ్రహ్మాండంగా చేస్తున్నాయండి. గత 40 సంవత్సరాల నుంచి టీడీపీకి రాయచోట్లు ఎప్పటికీ మైనార్టీ కంచుకోట అలా ఉన్నది. ఎప్పుడు కని విరిని విధంగా రాయచోట్లో ఈసారి మైనార్టీకి టీడీపీకి పట్టం కడుతున్నారే సభాపతి చెప్తున్నా. ఇప్పుడు ఎలక్షన్స్ చూస్తుంటే చాలా టఫ్ గా ఉంది, పోటాపోటీనా జరుగుతుంది. ప్రచారాలు కానివ్వండి, లేకుండా ఉంటే అభిమానులు కూడా మా అభిమానిని గెలిపించుకుంటాము అని కూడా చెప్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పండి. అలాంటిది ఏం లేదండి. మైనార్టీలో చాలా వరకు దెబ్బతిని, వైసీపీ కార్యకర్తలు చాలా మంది దెబ్బతిని తిన్న చాలా వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు మదన పడుతూ బాధపడుతూ రాంప్రసాద్ అనే అభిమానం చూసి, ప్లస్ అలాగే తెలుగుదేశం పార్టీని చూసి ఈ చంద్రబాబు నాయుడు వస్తే మాకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మైనార్టీ సోదరులందరూ పట్టం కడతారని తెలియజేయడానికి ఆశిస్తున్నాం. మీ పేరు? ఇర్షాద్ అహ్మద్ ఖాన్. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ అమ్మా. సార్, ప్రచారాలకి చాలా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వచ్చారు. దీని గురించి చెప్పండి సార్. మా తెలుగుదేశం పార్టీ ప్రపంచనము మన ఆంధ్రప్రదేశ్లో ప్రపంచనం ఉంది.
ఈ వైసీపీ ప్రభుత్వము చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్ని విసిగిపోయి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెలుగుదేశాన్ని గెలిపించుకోవడానికి, నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడానికి, లోకల్గా ఉండే ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించుకోవడానికి తహతహలాడుతున్నారు మా ప్రజలు. అందుకని స్వచ్ఛందంగా బయటికి వచ్చి వాళ్ళంతకు వాళ్లే మేము ఈ తూరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తాము, ఈ దౌర్జన్యాలు, ఈ అరాచకాలు, ఈ దోపిడీలను మనము సహించుకోలేకున్నామని చెప్పి స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రతి మైనార్టీ సోదరుడు కానీ, ఆడవాళ్ళు కానీ అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు జాజుల ఖాదర్ భాష, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కుప్పం నియోజకవర్గ పరిశీలకులు. ఈరోజు మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు ఎంత విసిగెత్తిపోయారు. ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించాలని, ఈ యొక్క రౌడీయిజము, గూండాయిజాన్ని వెంటనే అంతం చేయాలని ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం రాయచోటిలో, కొత్తపల్లెలో ప్రజలు, ముస్లిం మైనార్టీలు తండోపతండాలుగా రాంప్రసాద్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. వారి యొక్క నోటి నుండి వినిపిస్తున్న మాట ఒక్కటే, ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే మాకేం చేయలేదు, మోసం చేశాడు, 4 పర్యాయాలు గెలిపించాము, అతనికి మాటలకు మోసపోయాము. మా యొక్క నోటి నుండి వస్తున్న ఒకే ఒక మాట, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తాము, రాంప్రసాద్ రెడ్డి గారిని అలాగే సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని ఇరువురిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము. మైనార్టీలంతా తెలుగుదేశం పార్టీ పక్కనే ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు నమ్మి ఆయనకు ఓటు వేశాము. ఈ రోజు ముస్లింల జీవితాలతో ఆడుకున్నాడు, ముస్లింల పైన హత్యలు చేస్తున్నాడు, మరి అలాగే ముస్లింలనే అక్రమంగా అరెస్టు చేస్తున్నాడు. ఆయన చెప్పింది దుల్హన్ పథకంలో అయితే మరి 1 లక్ష రూపాయలు ఇస్తారని చెప్పి, మరి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక్క అమ్మాయి కూడా పెళ్లి కుమార్తెలు ఎక్కడ ఆయన ఇవ్వలేదు. అలాగే ఇమాం మౌజులకు వేతనాలు ఇవ్వలేదు. అలాగే ఖబరస్థాన్లో ప్రారీ గోడలు కూడా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే కట్టారు. కాబట్టి మరి ఆయనకు చివరి ఈ యొక్క అవకాశం కూడా ఇంకా ఇవ్వరని చెప్పి నేను తెలియజేస్తున్నాను.